నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్కమ్ ఎంత ఉంది, సిఏజిఆర్ అంటాం. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, అవి ఎలా రిటర్న్స్ వచ్చినాయి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటుంది, మార్కెట్ పడ్డప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా తగ్గుతాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఎన్ఏవీలు పెరుగుతాయి, అవేంటిదో చూద్దాం ఇప్పుడు. అయితే ఎక్కువ శాతం మిడ్ క్యాప్ ఫండ్స్లోనే ఎప్పుడైనా కానీ మంచి రిటర్న్స్ వస్తాయి అనేది అనమాట. అవన్నీ కూడా మనం ఎలా ఏంటిదనేది చూద్దాం. జనరల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటారో వాళ్ళకి ఏదైతే అంటే అంటే మ్యూచువల్ ఫండ్స్లో ప్లస్ పాయింట్స్ ఏంటిది, వాళ్ళు ప్రొఫెషనల్స్. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అంటారు. వాళ్ళు రీసెర్చ్ చేసి మంచి కంపెనీలు సెలెక్ట్ చేసి మనందరి దగ్గర నుంచి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తారు, సెకండరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏవైతే వాల్యూ ఉన్నాయో ఫండ్స్ మేనేజర్స్ ఫండ్స్ చెక్ చేసి ఆ వాల్యూ ఉన్న వాటిల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ అంటారు వాళ్ళు. ఇప్పుడు 1000+ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ 1000+ ఆర్గనైజేషన్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ సెక్టార్లు బాగున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్గా సోలార్ పవర్ అని, సెమీ కండక్టర్లని, ఇప్పుడు ఏవైతే లేటెస్ట్గా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద కానీ ఇంపోర్ట్స్ మీద కానీ ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏమున్నాయో చూసి కొత్త ఫండ్ ఆఫర్లు వస్తాయి. ఈ పాత కంపెనీల్లో ఏవైతే వాల్యూ ఉన్నాయో అవన్నీ చూసి వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇక తర్వాత ఎక్కువ శాతం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలే ఉన్నాయి. డిఎస్పి మెరిల్ లించ్, మోర్గన్ స్టాన్లీ, అవన్నీ ఏవైతున్నాయో వరల్డ్ వైడ్గా ఉంటాయి. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ రన్ చేయడం జరుగుతుంది వరల్డ్ వైడ్గా. అవి తర్వాత ఇప్పటి వరకు ఏ మ్యూచువల్ ఫండ్ కూడా డిఫాల్ట్ కాలేదు. ఇప్పుడు సపోజ్ కరోనా టైంలో మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఎన్ఏవీలు తగ్గిపోయినాయి. 1,00,000 పెడితే 10,000, 15,000కి వచ్చేసింది. అయినా కానీ ఒకవేళ మనం కొనుక్కోదలుచుకుంటే 15,000 ఇచ్చేస్తే మనకి ఇచ్చేసారు, 10,000 ఇచ్చేస్తే మనకి ఇచ్చేసారు. అంటే షేర్లు ఇచ్చేసారు. మళ్ళీ ఒకవేళ లేదు పైసలు కావాలన్నా ఇచ్చేసారు. అంటే మ్యూచువల్ ఫండ్ ఒక్కటి కూడా ఇప్పటి వరకు డిఫాల్ట్ అయిన చరిత్ర లేదు. అంటే మార్కెట్ పెరిగిపోయింది, 10 రెట్లని 5 రెట్లని ఏమన్నా ఇచ్చేస్తారు. మార్కెట్ తగ్గిపోయింది, మనం కొనుక్కోవచ్చు, వాల్యూ ఉన్న స్టాక్స్ అంటే కొనుక్కోవచ్చు మ్యూచువల్ ఫండ్స్. ఇది అనమాట, అంటే నో డిఫాల్ట్, అదొకటి. ఇక తర్వాత వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది, ఏదైతే ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, సిస్టమ్స్ అనుకోండి, కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఉంటాయి, అంటే లేటెస్ట్ ఉంటాయి. అవి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అన్నీ కూడా అప్డేటెడ్ అయి ఉంటుంది. ఇది తర్వాత వాళ్ళకి ఏదైతే ఉందో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ముందుగా వస్తుంది. అంటే సపోజ్ ఏదైతే కంపెనీలో ఏం జరుగుతుంది, మంచి చెడు, ఏదైతే ఆర్డర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుందో, ఏమేమి చేయబోతున్నారో, వాళ్ళ ప్లానింగ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ముందుగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్కి ఎక్కువైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో సెక్టార్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దీంట్లోనే ఈటీఎఫ్లు కూడా ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనమాట. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్కి ఈటీఎఫ్లకి తేడా ఏమిటి అంటే, మ్యూచువల్ ఫండ్స్ అంటేనో మన పైసలు ఇచ్చేస్తే వాళ్ళే కొనుక్కోవటం. ఈటీఎఫ్ అంటే మన డిమాట్ అకౌంట్, మన ట్రేడింగ్ అకౌంట్లో ఈటీఎఫ్ని కొనుక్కోవటం. అంటే గోల్డ్ ఈటీఎఫ్ కానీ, సిల్వర్ ఈటీఎఫ్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఏవైతే సెక్టార్ వైజ్ రియల్ ఎస్టేట్ కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ ఆ ఈటీఎఫ్ని కొనుక్కోవటం. అంటే మనమే కొనుక్కోవటం, పెరిగినప్పుడు మనమే ఎగ్జిట్ అవుతాం. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది, ఇవన్నీ చూసి వాళ్ళు కొనుక్కుంటారు. ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ, డైలీ ఉంటుంది. అవి మనం చూసుకోవచ్చు. ఇవి ఎలా ఉంటాయి, ఏముంటుంది అనేది చూద్దాం. అయితే మనం ఏదైతే ఎక్కువ శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటాయి. ఏదైతే సరైన మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవడం అనేది ముందు ముఖ్యం. ఇది ఎలా ఉంటుందంటే, ఈక్విటీ ఏవైతే ఉన్నాయో ఈక్విటీలు ఉంటాయి. అంటే ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో మిడ్ క్యాప్ అనేది ఎక్కువ శాతం ప్రముఖమైనటువంటివి. ఈ మిడ్ క్యాప్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో మధ్యస్థ స్థాయి అంటే మనకి 3 ఉంటాయి: స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే చిన్న చిన్న కంపెనీలు, లార్జ్ క్యాప్ అంటే పెద్దవి, ఏసీసీలు, రిలయన్స్లు, టీసీఎస్లు, ఇన్ఫోసిస్లు, ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ కిందకి వస్తాయి. మిడ్ క్యాప్ అంటే చిన్నది కాకుండా మధ్యస్థం అనమాట. ఈ మధ్యస్థం దాంట్లో ఏవైతే ఉన్నాయో లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. ఏవైతే మంచి కంపెనీలు ఉన్నాయో అవి తొందరగా పెరిగే ఉంటాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ తర్వాత ఏమవుతుంది, ఏవైతే మిడ్ క్యాప్ కంపెనీలు ఉన్నాయో మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ తర్వాత అవి లార్జ్ క్యాప్లకు కూడా అవుతాయి అన్నమాట తర్వాత రాబోయే రోజుల్లో. అయితే ఇప్పుడు
ఈ సెబీ యొక్క డేటా ప్రకారంగా వాళ్ళ జాబితాలో 101 నుంచి 250 మధ్యలో ఈ ర్యాంక్ ఉన్నటువంటి మిడ్ క్యాప్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ ఫండ్స్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే కూడా మెరుగైన రాబడి అందించగలవని చెప్పేసి డేటా తెలపటం జరిగింది. ఈ మన భారత్లో ఏవైతే మిడ్ క్యాప్ కంపెనీలు ఉన్నాయో వృద్ధి దశలో ఉన్నాయి కాబట్టి, అంటే రాబోయే రోజుల్లో ఈ మిడ్ క్యాప్ ఏమవుతుంది, లార్జ్ క్యాప్గా మారిపోతుంది వృద్ధి పెరుగుతున్న కొద్దీ. అందుకని మనం ఏం చేయాలి, మిడ్ క్యాప్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం అనేది ఉత్తమం అనేది తెలుస్తుంది అనమాట. అయితే దీంతో ఏంటంటే మిడ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వలన ఈ ప్రయోజనం పొందటానికి, అయితే ఏదో 6 నెలలు 3 నెలలు కాకుండా 8 నుంచి 10 సంవత్సరాలు కనుక ఉండగలిగిన వాళ్ళకి ఈ పెట్టుబడి ఏదైతే పెడతారో వాళ్ళకి మంచి పైసలు వస్తాయనేది డేటాలు చెప్తున్నాయి అనమాట. ఈ మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నాయో చాలా ఉంటాయి మళ్ళీ మిడ్ క్యాప్ ఫండ్లో. మనం అది ఎంచుకునేటప్పుడు దానికి సంబంధించి ఆ మిడ్ క్యాప్ మునుపటి పనితీరు అంటే గతంలో అది ఎలా పనిచేసింది దాన్ని విశ్లేషించుకోవటం ఫస్ట్ కీలకం అనమాట. అంటే ఇది పాత ఏవైతే పర్ఫార్మెన్స్ ఉందో రాబోయే రోజుల్లో కూడా అలానే పనిచేస్తుంది అనేది మనం అది కీలకం అనమాట. అయితే మనం ఏం చేయాలి, ఈ ఫండ్ కంటిన్యూగా స్థిరమైనటువంటి రాబడి ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. దాంతో ఏమవుతుంది, దాన్ని అంచనా వేయాలి. అంటే అంతకుముందు ఎలా ఇచ్చింది, సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇయర్లీ ఎంత రిటర్న్స్ వచ్చినాయి, ఎన్నేళ్లకి డబుల్ అయింది, 3 ఇయర్స్కి డబుల్ అయిందా, 2.5 ఇయర్స్కి డబుల్ అయిందా, ఆ డేటాని బట్టి రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం అంచనా వేయాలి. 3, 5, 10 సంవత్సరాల్లో 14% కంటే ఎక్కువ రాబడి అందించినటువంటివి ఫండ్లు జాబితాలు ఉన్నాయి కొన్ని, ఆ పేర్లు ఇస్తాను. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇవి డేటా 2025 సెప్టెంబరు 11వ తారీఖుకి అనమాట. అంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఏది మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే మంచిగా ఉన్నటువంటివి కొన్ని అనమాట. ఫస్ట్ వచ్చి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. ఇది 3 సంవత్సరాల్లో 27.99% అంటే ఇయర్లీ రిటర్న్స్ 27.99% ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో 35.47% ఇచ్చింది. 10 సంవత్సరాల్లో 19.56% ఇవ్వడం జరిగింది. నెంబర్ 1గా ఉంది మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 27.94%, 3 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకి 30.22, 10 సంవత్సరాలకి 20.33. ఇక హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ 25.48, 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు వచ్చి 30.39, 10 సంవత్సరాలకు వచ్చి 19.14. ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్ అది వచ్చి 24.81, 3 సంవత్సరాలు. 31.50, 5 సంవత్సరాలు. 19.77, 10 సంవత్సరాలకి. ఇక తర్వాత నిసాన్ ఇండియా గ్రోత్ ఉంది. అది 24.56%, 30.43%, 5 సంవత్సరాలకి. 19.07%. తర్వాత హెచ్ఎస్బిసి అది 24.37, 25.68, 17.70. సుందరం మిడ్ క్యాప్ 22.76, 27.69, 16.19. మీరు గమనించాల్సింది ఏంటి తెలుసా, 3 సంవత్సరాలకి ఎంత వచ్చింది, 5 ఇయర్స్కి ఎంత వచ్చింది, 10 ఇయర్స్కి ఎంత వచ్చింది. ఇంకా ఉన్నాయి, కాకపోతే టాప్ 5, 6లో మనం సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి నాకు కాల్ చేయవద్దు, మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇదే ఇంకా ఏవైతే కొన్ని 1000 పైన ఉన్నటువంటి ఆర్గనైజేషన్లు, కొన్ని వందల ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో, అంటే స్కీమ్స్ అంటాం, ఈ స్కీమ్స్లో ఏవైతే ఉన్నాయో ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ వస్తూనే ఉంటాయి. సెక్టార్ వైజ్ అనుకోండి, ఈ ఫండ్ ఏదైతే మిడ్ క్యాప్ ఉందా వాళ్ళు ఎందులో వాళ్ళ పోర్ట్ఫోలియో చెక్ చేయాలి మనం. వాళ్ళు ఇప్పుడు 27.99% 3 ఇయర్స్కి రిటర్న్ ఇచ్చారు. ఇంకా చాలా కొన్ని కంపెనీలు 14% కూడా ఇచ్చింది. ఒక 1 ఇయర్ నుంచి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 0 రిటర్న్స్ ఇచ్చినాయి. అంటే వాళ్ళు ఏ కంపెనీల్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఆ కంపెనీ కనుక సంపాదన లేకపోతే మన పైసలు కూడా రిటర్న్స్ రావు. వాళ్ళు సెలెక్ట్ చేసి ఏదైతే మంచి కంపెనీల్లో సెలెక్ట్ చేసి పెట్టుబడి పెడతారో ఆ కంపెనీలు కనుక షేర్లు పెరిగితే ఆటోమేటిక్గా మనం పెట్టినటువంటి ఏదైతే మ్యూచువల్ ఫండ్లో ఫండ్స్ ఉన్నాయో అవి మనకి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. మన పని ఏంటిది, ముందు ఏదైతే మ్యూచువల్ ఫండ్ హై రిటర్న్స్ ఇచ్చిందో, ఇప్పటివరకు ఏది ఇచ్చిందో చూసుకొని ఆ రిటర్న్స్ ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో, అంటే ఆ మ్యూచువల్ ఫండ్లో ఏ కంపెనీల్లో ఆ కంపెనీ పెట్టుబడి పెట్టింది, ఏ కంపెనీ షేర్లు ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, అవి కనుక మనం చూడగలిగితే అవి అక్కడనే ఉంటాయి డేటా. అవి చూసుకొని మనం ఏం చేయాలి, వీలైతే మీరు అవి కొనుక్కోవచ్చు కూడా. వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్తో పాటుగా మనకు కూడా వస్తాయి రిటర్న్స్. కాకపోతే మనకి వాళ్ళకి అక్కడెక్కడ వస్తుంది తేడా అంటే, మనకేమవుతుంది, మనం కొనుక్కున్న తర్వాత కొంచెం మెరుగ్గానే అమ్మటమా, లేకపోతే కొంచెం పెరిగిన తర్వాత
చాలని ఊకోవటమా, లేకపోతే కొంచెం మార్కెట్ డౌన్ కాగానే మళ్ళీ నువ్వు కొనకుండా ఊకోవటమా, లేకపోతే పెరిగినప్పుడు కొనటం, తగ్గినప్పుడు అమ్ముకోవటం. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరుగుద్ది, ఒక సిస్టమేటిక్గా ఇదంతా ఇప్పుడు ఆల్గో సిస్టమ్ తోటే నడుస్తుంది. మార్కెట్ ఏదైతే ఉందో పెరిగినా తగ్గినా మ్యూచువల్ ఫండ్స్ కాడ సాఫ్ట్వేర్ ఉంటుంది. వాళ్ళు ఆ పారామీటర్స్ని ఫాలో అవుతారు. అంటే ఏంది, ఏదైతే వాల్యూ ఉన్నాయో ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. పోర్ట్ఫోలియోలో వాళ్ళ సైజుని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు సిస్టమేటిక్గా చేస్తారు. అయితే ఇవన్నీ ఎవరికి ఉపయోగం, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్లో? మనకి టైం లేదు కానీ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెంబర్ 2, మనకి టైం ఉంది, ఫండ్స్ ఉన్నాయి, కానీ నాలెడ్జ్ లేదు షేర్ మార్కెట్ మీద, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక మూడోది, ఇక ఎవరైతే ఉన్నారో ఫండ్స్ ఉంటాయి, అంటే బిజినెస్ చేద్దామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళకి అటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తారు. ఇక తర్వాత ఫ్యూచర్లో అంటే ఏంది, ఇద్దరు తల్లి తండ్రి లేకపోతే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనా వాళ్ళ పిల్లలు ఏదైనా ఉన్నా ఫ్యూచర్ కోసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల కోసానికి వాళ్ళు సేవింగ్స్ మాదిరి. ఈ మ్యూచువల్ ఫండ్లో బెనిఫిట్ ఏంది, 250, 500, 1000 రూపాయలు కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అదే 250, 500, 1000 తోటి మనం షేర్లు కొనాలంటే ఏవి కొంటావు, చిన్న షేర్లు కొంటానో అవి పెరగదో తెలియదు. వీళ్ళ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పెన్నీ స్టాక్స్ ఉండవు. ఓన్లీ మిడ్ క్యాప్ అంటే వాల్యూ ఉన్నటువంటి ఏ గ్రూప్ షేర్లలోనే వాళ్ళు పెట్టుబడి పెడతారు. మనము ఓన్ వచ్చేటప్పటికి తక్కువ ధరలు చూస్తాము. ఈ తక్కువ ధరలు ఏమవుతుంది, పెన్నీ స్టాక్స్ ఉంటాయి, అవి పెరిగినంత వరకు పెరుగుతాయి, ఒక్కరోజే ఇక లోయర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, చివరికి అది కనపడడం కూడా కనపడదు. లాస్ అంతా అందరికి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక పెన్నీ స్టాక్స్లో పెట్టి, లేకపోతే ఈ వాల్యూ తక్కువ ఉన్నాయి, ధర తక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కొనటం జరుగుతుంది. అది పెరిగేటప్పుడు చూసుకోరు, లేకపోతే అమ్మరు, లేకపోతే తగ్గినప్పుడు అనవసరంగా అందులో పెట్టినా ఇందులో పెట్టినా ఇది జరిగింది అది జరిగింది అని చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్కి అటువంటివి ఉండవు. వాళ్ళు పెన్నీ స్టాక్స్ ఎంకరేజ్ చేయరు. వాళ్ళ పోర్ట్ఫోలియో మీరు చెక్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియోలో ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో ఉంటాయి, అవి మీరు కావాలంటే అట్లా హోంవర్క్ చేసుకొని చేయొచ్చు. దాని బదులు ఏదైతే ఉందో మిడ్ క్యాప్ ఫండు, ఇంకా లార్జ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, సెక్టార్ ఫండ్ ఉంటుంది, మనం అవన్నీ కూడా చూసుకొని చేసుకోవటం. ఇవన్నీ మీకు సంబంధించి ఏదైతే కావాలనుకుంటారో మీరు దయచేసి నాకు కాల్ చేయవద్దు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం, దానికి సంబంధించిన బ్రోచర్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీకు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు.